సంక్రాంతి విన్నర్ మాత్రం గేమ్ చేంజర్. హైలైట్ మూవీ అయితే హైలైట్. అంటే సంక్రాంతి మంచి హిట్ అనుకోవచ్చా? సంక్రాంతికి ఇదే స్పెషల్. అంటే ఎలా అనిపించింది అసలు ఈ విజువల్స్ ఎలా అనిపించాయి? మేము పండగ చేసుకోకుండా మూవీ చూడడానికి వచ్చినామంటే ఇంకా అనుకోవాలి అది ఎంత బాగుంది అనేది. చాలా వరకు చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుంది నిజంగా వచ్చిందండి మూవీలో. మూవీ మొత్తం బాగుంది. అంటే ఫైట్స్ బాగున్నాయా? అన్ని బాగున్నాయి. విజువల్స్ ఎలా అనిపించాయండి? చాలా బాగున్నాయి. సంక్రాంతికి మంచి హిట్ అనుకోవచ్చా? మంచి హిట్ అండి. కొంతమంది సినిమా లాగి ఉందంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదండి, అలా ఏం లేదు, బాగుంది. వన్ వర్డ్ లో ఏం చెప్తారు మీ సినిమా గురించి? సూపర్ హిట్ అండి. ఫైట్స్ ఎలా అనిపించినాయి మేడం? బాగున్నాయి సార్. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్ కూడా బాగున్నాయి. ఎక్సలెంట్ మూవీ. సంక్రాంతి మంచి హిట్ అనుకోవచ్చా? కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు సినిమా బాగాలేదని? అదేం లేదు, బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. చెప్పండి, సాంగ్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగుంది. మీకేం నచ్చిందండి? చాలా బాగుంది. ఫైట్స్ నచ్చాయా? వండర్ఫుల్. సంక్రాంతికి మంచి హిట్ అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్. కొంతమంది సినిమా స్లో ఉందంటారు, వాళ్ళకి ఏం చెప్తారండి? ఏం లేదు, పర్లేదు, బాగుంది. ఎలా అనిపించిందమ్మా? బాగుంది. ఫైట్స్ నచ్చాయా? ఫైట్స్ బాగున్నాయి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? మూవీ చాలా బాగుందండి. ఫుల్ టు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫైట్స్ నచ్చాయా మేడం? ఫస్ట్ బాగున్నాయండి. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. సంక్రాంతికి అమ్మ మొగుడు అంటారు చాలా మంది, దానికి ఏమంటారు మీరు? అవునండి, ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగల్. సినిమా వెరీ నైస్. యాక్చువల్లీ ఇట్స్ ఫ్యామిలీ మూవీ. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ సూపర్. అసలు బోరింగ్ లేదు ఈ సినిమా, అసలు బోరింగే లేదు. యాక్చువల్గా మేము నైట్ అంతా నిద్రపోలేదు ఈ మూవీ కోసం, అయినా నిద్ర రాలేదు, అంత బాగుంది. ఇంకోసారి చూడాలనిపిస్తుంది మరి నెక్స్ట్. బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? యా, ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. కొంతమంది స్లో ఉంది, బోర్ ఉంది అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మరి ట్రోల్ చేసే వాళ్ళకి? ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు వేరే ఫ్యాన్స్ కూడా అయిండొచ్చు కదా. అంటే మనం చూస్తున్నామండి, సాంగ్స్ హైలైట్ ఉన్నాయి అంటున్నారు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక ముక్కలో మూవీ గురించి ఏం చెప్తారు? ఫైట్స్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతి మంచి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. కానీ కొంతమంది సినిమా కొద్దిగా క్రిస్పీగా ఉంది, బాగాలేదు అంటున్నారు, దానికి ఏమంటున్నారు? ఏమో నాకు తెలియదు, నా వరకు నాకైతే బాగా నచ్చింది. సంక్రాంతికి అల్లుడు అనుకోవచ్చా, మొగుడు అనుకోవచ్చా మూవీ? మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ ఎలా అనిపించినాయి? ఫైట్స్ ఎలా అనిపించినాయి? మీకు ఎలా అనిపించింది? సాంగ్స్ ఎలా అనిపించి చెప్పండి పర్లేదు. ఈ సంక్రాంతి హిట్ అనుకోవచ్చా? ప్లస్ ఏంటి అంటే అండ్ సాంగ్స్ డాన్స్ ఎలా అనిపించింది? బాగుంది. సాంగ్స్, డాన్స్, కామెడీ చూడాల్సిన మూవీ. కొంతమంది ట్రోల్ చేస్తారు యావరేజ్ ఉందని, వాళ్ళకి ఏం చెప్తారు? బాగుందండి. అట్లా పీస్ఫుల్ గా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అండి. ఎలా అనిపించింది అమ్మా? అనిపించింది. ఫైట్స్ ఎలా అనిపించినాయి? బాగున్నాయి. సినిమాలో ప్లస్ ఏంటమ్మా? కామెడీ సీన్స్, ఇంకా సాంగ్స్ అయి ప్లస్ యాక్టింగ్ అంతా. ఓకే, అంటే మనం చూస్తున్నాము సినిమా కొంతమంది యావరేజ్ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? బానే ఉంది. అంటే ఈ సంక్రాంతి అల్లుడు అనుకోవచ్చా, మొగుడు అనుకోవచ్చా? మొగుడు అనుకోవచ్చు. ఓకే, అంటే ఆ లుక్స్, స్టైల్ ఆఫ్ ఎలా అనిపించిందండి? బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? సూపర్, చూడొచ్చు ఫ్యామిలీతో. సెకండ్ హాఫ్ లో ఫైట్స్ బాగున్నాయి అంటున్నారు. ఫైట్స్ అంటే సెకండ్ హాఫ్ లో ఫైట్స్ ఎక్కువనే, సో బాగుంది. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ట్రోల్ చేయడానికి ఏం లేదు, బాగుంది. థ్యాంక్స్. కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి, ఎందుకు అంత ప్రేమ రామ్ చరణ్ అంటే? ఐ డోంట్ నో, జస్ట్ లైక్ అబ్బాయిలో బాబాయ్ని చూసుకోవచ్చు. రామ్ చరణ్ ఏడ్చేటప్పుడు నేను ఏడ్చేసాను. గేమ్ చేంజర్ చాలా బాగుంది మూవీ. సినిమా కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, నెగిటివ్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, స్టోరీ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ కూడా చాలా మంచిగా చేశారు. మంచి హిట్ అనుకోవచ్చా ఈ వీక్ కి? అనుకోవచ్చు. అంటే సంక్రాంతి వస్తుంది, డాకు మహారాజ్ కి నాకు తెలీదు, కుడ్ బి. అంటే ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే? ఎలా అనిపించింది? రామ్ చరణ్ ఏడ్చేటప్పుడు నేను ఏడ్చేసాను, చాలా బాగా ఏడ్చారు మీరు థియేటర్ లో? అంత ఎమోషనల్ అయ్యారు సినిమాలో? అంటే ఐఎమ్ ప్రాక్టికలీ వెరీ వెరీ ఎమోషనల్. రామ్ చరణ్ ఏడుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది మీకు? నేను ఏడ్చేసాను రామ్ చరణ్ ఏడ్చేటప్పుడు. అండ్ కత్తి పట్టుకొని వస్తారు కదా హెలికాప్టర్ నుంచి, ఎలా అనిపించింది అండి? I had goosebumps. I'd give it a 10 out of 10. పుష్ప రికార్డులు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్? I don't think so. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. I like his overall body. గ్లోబల్ స్టార్ మాట నిజమే అంటారా? Of course. థ్యాంక్స్ అండి. గేమ్ చేంజర్ బాగుందండి, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది మేడం? బాగుందండి, చాలా బాగా చేశారు. అంటే ప్లస్ ఏంటి సినిమాలో? రామ్ చరణ్ గారు ఇంకా ఎస్జే సూర్య గారు అండి. అంటే రంగస్థలం తర్వాత అంత పెద్ద ఎమోషనల్ పండింది ఈ సినిమాలోనే అంటున్నారు, ఎలా అనిపించింది? యా, చెప్పొచ్చు, చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుందండి. అంటే సినిమా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు బాగాలేదని, వాళ్ళకి ఏం చెప్తారు?
ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా. సో మేము వీ కేమ్ విత్ ఫ్యామిలీ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ మా అందరికి బాగా నచ్చింది. పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చా మేడం? ఎస్ డెఫినెట్లీ. డాన్స్ ఎలా అనిపించిందండి? రామ్ చరణ్ గారి డాన్స్ గురించి తెలిసిందే కదా అండి. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్స్. సో క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనబడుతున్నారు ఆ సీక్వెన్స్ లో అంటున్నారు, ఎలా అనిపించిందండి? అబ్బాయిలో బాబాయ్ని చూసుకోవచ్చు. ఓకే, అదే షీట్ షిప్ లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? అంటే అది అంత లింక్ చేయకపోవడమే బెటర్. సో విల్ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ నార్మల్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఉన్నారా అని చూడకుండా రామ్ చరణ్ గారు, శంకర్ గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళ కోసం చూడొచ్చు. అవి నేను చెప్పలేనండి. గేమ్ చేంజర్ సినిమా బాగుంది. అలాగే సినిమా బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్క ముక్క రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? జనాలకు బుద్ధి లేదు. ఏదంటే మా స్మగ్లింగ్ కావాలి, ఇంకా డ్రగ్స్ ఎలా వాడాలి, గంజా ఎలా తినాలని చెప్తున్నారు. చాలా బాగుంది, చూడొచ్చు అని చెప్తాను. కొంచెం జనానికి ఉపయోగపడే సినిమాలు కూడా గేమ్ చేంజర్ సినిమా బాగుంది. అలాగే బాలయ్య సినిమా కూడా బాగుంది, అది కూడా చూడాలని అందరినీ. జై పవన్ కళ్యాణ్, జై బాలయ్య. అంటే గేమ్ చేంజర్ నెగిటివ్ చేస్తున్నారు కదా, అది ఎలా చూడాలి? అది అల్లార్జున్ ఫ్యాన్స్ తప్ప ఎవరు చేయట్లేదు అన్న. గేమ్ చేంజర్ ప్రజలకు ఉపయోగపడే సినిమా అది. కలెక్టర్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. అందులో స్మగ్లింగ్ నేర్పించడం ఎలాగో అలాంటి సినిమాలు 100 కోట్లు ఆడుతున్నాయి, 1000 కోట్లు ఆడుతున్నాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా జనానికి ఉపయోగపడే సినిమా అది. జనాలు ప్రతి ఒక్కరు చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ కావాల్సిన ట్రోల్ చేస్తున్నాను అనుకో. కావాల్సిందే, 100% కావాల్సిందే. అది ఒక అల్లార్జున్ ఫ్యాన్స్ తప్ప ఎవరు చేయట్లేదు. గేమ్ చేంజర్ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2లో ఏముందన్న స్మగ్లింగ్ గంధం చెక్కలు ఎలా కొట్టడా ఉంది. గేమ్ చేంజర్ సినిమాలో ఏం సొసైటీకి బ్యాడ్ గా ఉండేది ఏముంది ఒకసారి చూడండి అందరూ. అంటే లేడీస్ కూడా గేమ్ చేంజర్ బాగుంది అంటున్నారు, ఎందుకు? ఒక అల్లార్జున్ ఫ్యాన్స్ తప్ప ఎవరు ట్రోల్ చేయట్లేదు. గేమ్ చేంజర్ ప్రతి ఒక్కరు చూడాలి. ఒక అల్లార్జున్ ఫ్యాన్స్ తప్ప ఎవరు ట్రోల్ చేయట్లేదు. వైసీపీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. లేదు, అదే చెప్తున్నాను కదా, జనానికి మంచిది చేస్తే వాడు ప్రతి ఒక్కరు వాడు మంచి చేయడానికి పోతే అది చెడ్డగానే ఉంటది. గేమ్ చేంజర్ పుష్ప స్మగ్లింగ్ అన్న, అవి గంధం చెక్కలు నేర్చుకోవాలి. ఆ సినిమా చూసి గేమ్ చేంజర్ లో ఏముంది? మార్చి 16 తో సమాధానం చెప్తారు అనుకోవచ్చు. 100% కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు. సూపర్ అసలు మూవీ. వాడు అసలు అప్పన్న క్యారెక్టర్ హైలైట్. అసలు జనాలకు బుద్ధి లేదు. ఏదంటే మా స్మగ్లింగ్ కావాలి, ఇంకా డ్రగ్స్ ఎలా వాడాలి, గంజా ఎలా తినాలని చెప్తున్నారు. అలాగ ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి? మరి అలా బుర్రలేదు అంతే. సినిమా మంచిగా అంటే బాగా నచ్చినాడా హీరో? సాంగ్స్ ఎలా అనిపించినాయి? అంటే బయలు మేడం చాలా బాగుంది సినిమా. ఏం నచ్చింది మేడం? అంత బాగుంది. చాలా మంచి హిట్ అనుకోవచ్చా పండక్కి? బాగా మంచి హిట్ ఇచ్చారు. మళ్ళీ కొంతమంది బయట ట్రోల్ చేస్తారు సినిమా బాగాలేదని, ఏం చెప్తారు వాళ్ళకి? చాలా బాగుంది, చూడొచ్చు అని చెప్తాను. ఎక్స్పెరిమెంట్ ఏమైనా ఉన్నాయంటే సోషల్ సంబంధం? చాలా మార్పులు ఉన్నాయి. మీకు ఎలా బాగా చెప్తాడు. ఈ వీక్ మంచి హిట్ అనుకోవచ్చా? సూపర్ హిట్. సంగతి మొగుడు అనుకోవచ్చా? అవును.